వాళ్ళ ఫ్రైడే నైట్ ఈ రోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. రేపు ఎల్లుండి అంటే సాటర్డే సండే శ్రీదేవి మీ కొరకు వివేకానంద నగర్ కాలనీ కూకట్పల్లిలోని కలగూరగంప స్టోర్లో మీ కొరకు వెయిట్ చేస్తూ ఉంటాం. 5 ఏండ్లలో 5 కోట్లు కావాలి, ఓకేనా? కలగూరగంప స్టోర్ మీది, దీన్ని మార్చుకునే రైట్ మీకుంది, ఏమేం కావాలి అడిగే హక్కు మీకుంది. వెల్కమ్ టు కలగూరగంప అండ్ వెల్కమ్ టు కలగూరగంప స్టోర్, వివేకానంద నగర్ కాలనీ, కూకట్పల్లి. ఓకే, యాక్చువల్గా ఇది 26th రోజు మనము పూజ చేసుకొని సాఫ్ట్ లాంచ్ చేసాము. బట్ మీకెవరికి చెప్పలేదు, దాచిపెట్టాను. ఎందుకంటే చాలా మార్పులు చేర్పులు ఈ 4-5 డేస్ ఎవరైతే చాలామంది వచ్చారు మన ఫ్యామిలీ వాళ్ళందరూ చెప్పిన అడ్వైస్ తీసుకున్నాము. సో మొదటి నుంచి చెప్తున్నాను, ఫస్ట్లో కొంచెం సాఫ్ట్ లాంచ్ అనే వర్డ్ వాడేదో ఓపెన్ చేస్తాము, తర్వాత అందరికి చెప్తానని. సో సేమ్ అదే జరిగిందనమాట. సో అంటే సిస్టంలో కానీ బిల్లింగ్లో కానీ చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ చేసుకున్నాము ఈ 3-4 డేస్. అండ్ స్టోర్కి సంబంధించి మన ఆన్లైన్ ప్యాకింగ్ డిఫరెంట్, ఈ ప్యాకింగ్ డిఫరెంట్. అంటే ఆన్లైన్లో 1/2 కేజీలు కిలోలు తప్ప మనం 1/4 కిలోలు 200 గ్రాములు పెట్టిన పాపాన పోలేదు ఇప్పటి వరకు. బట్ అందరు వచ్చేందంటే మాకు ఇంత దగ్గర షాప్ ఉన్నప్పుడు మేము కిలోలు 2 కిలోలు ఎందుకు కొంటాము, మాకు 1/4 కేజీ 1/2 కేజీ ఉంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొనుక్కుంటాం కాబట్టి అట్లా చేయండి అన్నారు. చాలా వరకు అట్లా చేసినాము. అండ్ షాప్ చూపిస్తా, ఎట్లుంది డెకరేషన్ చెప్పండి. మీకు చూపించిన గంపలన్నీ డెకరేట్ చేసిన, ఆ రోజు కట్టిన పువ్వులు ఆకులు అయితే వాడిపోయి, బట్ మీరు వచ్చేటప్పటికి మళ్ళీ ఫ్రెష్గా వెల్కమ్ చెప్తూ మళ్ళీ కడతాం. అండ్ ఈ డెకరేషన్ మాత్రం అట్లనే ఉంది. ఓకే, జస్ట్ ఒక్కసారి స్టోర్ అంతా చూపిస్తా. అండ్ ఇక్కడ ఎంటర్ కాగానే నార్త్ ఈస్ట్ కార్నర్కు అండ్ ఒక వినాయకుడు కూర్చున్నారు, బాబా కూర్చున్నారు, అండ్ లక్ష్మీదేవిని పెట్టుకున్నాను. అండ్ చిన్న ఆవు దూడని కూడా పెట్టుకున్నాను అనమాట. అది ఇంకొక నా ఫ్రెండ్ శ్రీదేవి అని ఉంటుంది, తను గిఫ్ట్ ఇచ్చింది. శ్రీదేవి నీ ఆవు దూడ ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇదనమాట. అంటే ఎప్పుడో ఎట్లనో గిఫ్ట్ వస్తే ఎక్కడో అవసరం ఉంటుంది కదా, సో ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అది సంగతి. రండి, ఇప్పుడు ఎంటర్ కాగానే ఏముంటుందంటే, ఎంటర్ కాగానే మీరు రాగానే మాత్రం బుట్టలు ఉంటాయి అనుకోండి ఇట్లా. సో వాటిని ఎట్లనన్నా పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అన్నీ ఇక్కడ పెట్టాం మనము. సో అన్ని ఆయిల్స్ నాకేంటంటే ఎక్కువ మనకు గ్రౌండ్నట్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ ఎక్కువ పోతాయి కాబట్టి గ్రౌండ్నట్ మాత్రం ఇట్లా చేయి తగలంగానే దొరికేటట్టు ఎక్కువ అవే పోతాయి. ఓకే, మిల్క్తో వర్జిన్ కోకోనట్ ఆయిల్, సెసమీ ఆయిల్ అండ్ వైట్ సెసమీ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ డ్రై కోకోనట్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ 5 లీటర్లు అండ్ మస్టర్డ్ ఆయిల్, పంచదీపం ఆయిల్. ఓకే, ఇవన్నీ. అండ్ ఇక్కడన్నీ కూడా ఎసెన్షియల్ ఆయిల్స్ పెట్టాము. పైన కుంకుమ తైలం అది ఉంది, బట్ అక్కడ కౌంటర్ దగ్గర ప్లాన్ చేస్తున్నాము చిన్న బాస్కెట్స్ పెట్టేసి. చిన్నవి కదా, అటు ఇటు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అక్కడ పెడదామని అనుకుంటున్నాం అనమాట. అది ఓకేనా. అండ్ ఇక్కడ ఎవ్రీథింగ్ వచ్చేసేసి సోప్స్ అండి, ఇవన్నీ న్యాచురల్ సోప్స్ అన్ని, హ్యాండ్మేడ్ సోప్స్. సో కంప్లీట్గా 45 డేస్ అయితే కానీ తయారమైన సోప్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్గా. అండ్ కొన్ని మనం ఏవైతే స్క్రబ్స్ అవన్నీ ఆన్లైన్లో ఉన్నాయి అవి మాత్రం పెట్టాము. ఇవి జిందా తిలస్మాత్ ఫారూఖీ వాళ్ళ ప్రొడక్ట్స్ అనమాట ఇవి. ఓకే, ఇది సంగతి.
అండ్ ఇక్కడ గీ యాక్చువల్ గీ ప్యాకెట్స్లో పెట్టే ఉద్దేశం లేదు, మనకు బాక్సులు బాటిల్స్ వస్తున్నాయి ఆన్ ది వే కాబట్టి ఇలా పెట్టాము టెంపరీగా. బట్ ఆ బాటిల్స్ కానీ బాక్సులు కానీ మనకు ఆన్లైన్కి సెట్ అవ్వవు కాబట్టి ఇన్ని రోజులు మనము ప్యాకెట్స్ వాడాము. ఇక్కడికి మాత్రము 100% బాటిలింగ్ వస్తుంది అనమాట. ఇది బఫెలో గీ, ఇది కౌ గీ అనమాట. ఓకే, దీని చుట్టుపక్కల ఇక్కడ తేనె వచ్చింది అండ్ పచ్చిపసుపు అవి, బట్ తేనెలు చాలా రకాలు వస్తాయి కాబట్టి ఇవన్నీ షెల్ఫ్లన్నీ నిండిపోతాయి. సో ఇక్కడ ఎంటర్ కాగానే ఈ కౌంటర్, ఇందులో తేనెలు నన్నారి అవి ఉన్నాయి. బట్ తేనెలు చాలా వెరైటీస్ రాబోతున్నాయి కాబట్టి 1 kg తేనె కాకుండా 1/2 kg 1/2 kg తేనెలు ఫర్దర్గా రాబోతాయి అనమాట. ఓకే, సో అండ్ అలా తిరిగి రైట్ తిరగంగానే మనది హెన్నా అండ్ ఇండిగోస్ అనమాట. ఇవి కాంబోస్ 1/2 kg కేజీలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ కరక్కా ఇక్కడ వచ్చింది. అండ్ ఇంకొకటి ఆల్ఫా పౌడర్స్, ఇవి మునగాకు డ్రై లీఫ్ అండి. సో మిగతా అన్నీ అంటే చిన్న చిన్న ఫేస్ ప్యాక్స్ కానీ అన్ని పౌడర్స్, మిక్సింగ్ పౌడర్స్ అన్నీ కూడా ఈ ఏరియాలోకి వచ్చేసాయి అనమాట. సీడ్లెస్ కుంకుడుకాయలు అవన్నీ. ఓకే, ఇవన్నీ పౌడర్స్ అండ్ సేమ్ టైం అంటే హెన్నా ఇండిగోల పక్కన ఇవి రావడం వల్ల మీకు ఈజీగా దొరుకుతాయని నా ఫీలింగ్ అనమాట. అండ్ వేరేది ఇక్కడికి వచ్చే వరకు ఇవేంటంటే మొత్తము మన గార్డెన్కి సంబంధించినవి. సీడ్స్, మస్టర్డ్ కేక్, ఎప్సమ్ సాల్ట్, నీమ్ కేక్, గోట్ డంగ్ అండ్ 4 రకాల కషాయాలు ఏవైతే ఉన్నాయో, నీమ్ ఆయిల్, కలాంజీ ఆయిల్ అండ్ అగ్ని అస్త్రము, దశపర్ణి కషాయం ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ బ్లాక్ చేసేసి అవి కలవకుండా నీట్గా పెట్టేసుకున్నాము. దీని పక్కన అన్నీ కూడా మన బ్రౌన్ షుగర్ పౌడర్, బెల్లం పౌడర్లు, డేట్స్ పౌడర్ అండ్ బెల్లం ముక్కలు అవి అన్నమాట. ఓకే, ఇవి మన పైన రో అంతా కూడా మనకు మిల్లెట్ మంత్ర అనే ఒక అమ్మాయి చేస్తుంది అనేసి మనం వీఆర్ ఎంకరేజింగ్ కదా. సో ఆ ప్రొడక్ట్స్ పెట్టాము. అండ్ ఇక్కడ బెల్లం, న్యాచురల్ బెల్లం ముద్దలు అండ్ మసాలా బెల్లం ముద్దలు ఇక్కడ ఉన్నాయి. బెల్లం కింద ఈ ఏరియా అంతా కూడా మనకి ఏంటంటే స్పైసెస్ పౌడర్స్ అనమాట. చింత చిగురు కారము, ఫ్లాక్స్ సీడ్ పౌడరు, రోస్టెడ్ చనా దాల్, ఆ టైప్ ఆఫ్ అన్నీ ఇక్కడికి వచ్చినాయి. కింద వచ్చేసి సాబుదానా అండ్ మనం సాబుదానా పౌడర్ వచ్చిందనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల టీ కట్స్ వచ్చాయి. టీ కట్స్ తర్వాత కింద పూల్ మకనా అవి వచ్చినాయి. ఓకే, మీరు రండి అబ్బా, మీరు వచ్చినాక మళ్ళీ ఏమేమి మార్పులు చెప్తే అట్లా అన్నీ చేసుకుందాం మనం. అంటే ప్లేస్ సరిపోవట్లేదు, ఇంకొక రో పెట్టాలి మనకి. సో అవి కూడా అడ్జస్ట్ కావాలి. అండ్ ధనియాలు, ఆవాలు, ఎండుమిరపకాయలు, అవన్నీ, ఎండు కొబ్బరి, చింతపండు అవన్నీ ఇక్కడ వచ్చేసినాయి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే అందరూ అది ఆవాల దగ్గర నుంచి అన్ని చిన్న క్వాంటిటీస్ అడుగుతున్నారు. అదొకటి మేజర్ ఇష్యూ. చేసుకోవాలి మనం, ఇప్పటివరకు అంత ఆలోచన రాలేదు మనకు. అండ్ ఇవన్నీ కూడా స్పైసెస్ అనమాట. కసూరి మేతి, లవంగాలు, ఇలాచీలు అవి అనమాట. ఈ సెక్షన్ అంతా కూడా ఫ్లవర్స్ వచ్చాయి, పిండ్లన్నీ ఇక్కడనే వచ్చేసినాయి మనకు. అండ్ ఇవన్నీ ఫ్రెష్గా పట్టిస్తాము. సో ఇది ఇక్కడ అన్నీ కూడా గింజలు, ధాన్యాలు అనమాట. గోధుమలు, రాగులు, జొన్నలు అండ్ నల్ల గోధుమలు, ఓకే, సాఫ్లవర్ సీడ్స్. సో అవన్నీ ఇక్కడికి వచ్చేసినాయి. ఇందులో ఇంకొకటి ఏం మిస్ అయింది, గడ్నూలు ఎడబెట్టిరమ్మా మా వాళ్ళు. అవి గడ్నూలు ఉన్నాయి అయితే ఇవి కూడా చిన్న క్వాంటిటీ కావాలని చెప్తే అవి కూడా చేసేస్తాము. గడ్నూలు అండ్ సాఫ్లవర్ సీడ్స్ యాక్చువల్లీ ఈ క్వాంటిటీ కరెక్ట్ వాడితే ఒక 4 ఉన్న ఫ్యామిలీకి ఒక 2-3 సార్లే వస్తాయి. దాన్ని ఎట్లా వాడాలో చూపించిన కదా, మళ్ళీ ఒకసారి చేద్దాం దాన్ని. ఓకేనా, ఇదనమాట. అండ్ ఇక్కడ అన్నీ కూడా పప్పులు వచ్చినాయి. ఫస్ట్ పైన ఏమంటారు, పుట్నాల పప్పు, పెసరపప్పు, ఇంకా ఎర్రపప్పు, ఆ పప్పు, ఈ పప్పు, ఆ పప్పు, పొట్టుపప్పులు, ఇవన్నీ కింది దాకా అవన్నీ అవి ఉన్నాయన్నమాట. గుండు మినపప్పు అది. ఇక్కడ వచ్చే వరకు మనకు శనగలు, కాబూలి ఏమంటారు, కాబూలి శన, మన నల్ల శనగలు, పల్లీలు, పెసళ్ళు, పెబ్బర్లు, బఠానీలు, ఇంకా అవి అనమాట అన్నీ. ఏందో చెప్తున్నా, చాయ్ అన్నట్టుంది కథ. ఓకే, ఇవన్నీ కూడా రైస్ అదనమాట. సో
బాగా లైట్ పడాలి దీని మీద. ఏమైనా పొరపాటున పురుగులు వస్తే ఎంబడే కనబడాలి మనకు. అవన్నీ అన్నీ అంటే సెమీ పాలిష్డ్ అవి ఉన్నాయి కాబట్టి అదొక పెద్ద టెన్షన్ మనకు ఇవన్నీ కూడా. ఓకే, రైస్కి సంబంధించినవి. అండ్ ఇక్కడ రైస్ కూడా మనకి ఏంటంటే 25 kgs కూడా అవైలబుల్ ఉన్నాయండి. మనం తెచ్చిపెట్టినాము, ఎవరన్నా అడిగితే 25 kgs కూడా పక్కన ఉంటాయి, తీసిస్తారు. అండ్ ఈ సెక్షన్ వచ్చే వరకు కంప్లీట్ డ్రై ఫ్రూట్స్ చాలామంది నాకు పలాస నుంచి మళ్ళీ పొట్టు కాజు తెప్పిమని అడిగారు ఇక్కడికి వచ్చాక. ఎస్, అది ఎక్కడో మిస్ అయిపోయింది బుర్రలో నుంచి. మధ్యలో ఒకసారి అంటే ఫస్ట్ క్వాలిటీ కొంచెం తేడా వచ్చినప్పుడు ఆపేసాము, తర్వాత ఫ్రెష్ వచ్చినప్పుడు మాట్లాడినాము. మళ్ళీ ఎందుకు ఎక్కడ పోతుందో కొన్నిసార్లు అన్నీ బుర్రలకెళ్ళి పోయింది అది. ఎస్, మళ్ళీ డీల్ చేస్తున్నాను. ఈసారి కొత్త వాళ్ళతో కూడా డీల్ చేస్తున్నాను. చూద్దాం, బెటర్ క్వాలిటీ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర. పొట్టు కాజు సూపర్ ఉంటుంది కదా అది. సో ఇదనమాట, ఇది రోస్టెడ్ కాజు అండ్ బాదాం అండ్ మనకు ఇంకా ఖజూర్ రాలేదు. ఖజూర్ నా దృష్టిలో రెగ్యులర్ ఖజూర్ కాకుండా రెగ్యులర్ ఖజూర్ కూడా పెడదాము. సో ప్రీమియం క్వాలిటీ ఖజూర్ పెట్టాలనే థాట్ ఉందన్నమాట. సో ఇది బెల్లం పట్టి విత్ కాజు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నమాట. ఓకే, వేరే ఇక్కడికి వచ్చేవరకు మనకి ఏంటంటే అల్లం మొరబ్బా అండ్ 2 రకాల, ఒకటి బెల్లంది ఒకటి షుగర్ది, మామిడి తాండ్రా అండ్ స్నాక్స్ ఏవైతే మనం స్టోర్లో అక్కడ పెడతామో ఆ స్నాక్స్ అనమాట, ఫ్రెష్ స్నాక్స్. సో ఆల్రెడీ చెప్పున్నాను దీనికి సంబంధించి. సకినాలకు వాడిన ఆయిల్ దీనికి వాడరు, దీనికి వాడిన ఆయిల్ దీనికి వాడరు, దేని ఆయిల్ దేనికి వాడరు. అండ్ ఒక రోజు వాడిన ఆయిల్ నెక్స్ట్ డే 100% యూజ్ చేయరు. సో ఆ మిగిలిన ఆయిల్ ఏం చేస్తారంటే దాని చుట్టుపక్కల బండ్ల వాళ్ళు, చిన్న చిన్న హోటల్స్ వాళ్ళు కొనుక్కెళ్తారు వాళ్ళ దగ్గర నుంచి. అందుకే ఏది కూడా మీకు స్మెల్ దీనికి దానికి రావడం కానీ, తొందరగా ముఖవాసన రావడం కానీ అలాంటిది ఉండదు అనమాట. అన్నీ కూడా మనకు ఫ్రెష్గా ఉంటాయి ఇవన్నీ కూడా. ఇది దాని స్పెషాలిటీ. అండ్ ఇవి రేగి వడియాలు. అండ్ ఇక్కడ అన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి, చాలా నింపాల్సినవి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకటి ఇవి చూసారా, ఇక్కడ బాక్సులు వస్తాయి అన్నమాట. ఇలా అక్కడికని చేయించారు కానీ అది వెయిట్ ఆపట్లేదు, అందుకే మళ్ళీ ఇవి తెచ్చిపెట్టారు. సో ఇక్కడ బాక్సుల్లో ఇంకేం కొత్త వెరైటీ పెడతామో ఆలోచించాలి మనం. అండ్ పిల్లర్స్ దగ్గర ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో అక్కడ ఆ పిల్లర్ దగ్గర కానీ, సో ఈ పిల్లర్ దగ్గర కానీ అటువైపు కానీ కంప్లీట్గా మనము ఏ మెథడ్లో వాడుతున్నాము, ఏ మెథడ్లో పండించిన పంటలు ఇక్కడ తెస్తున్నాం అనే దాన్ని డీటెయిల్గా రాసి పెడదామని ఒక థాట్. సుభాష్ పాలేకర్ గారి ఫోటో పెట్టేసి దాని కింద ఆయన మెథడ్ ఏంటి, ఆవు నుంచి ఏం జరుగుతుంది, సో వాటి నుంచి ఎలా తయారు చేస్తారు, స్ప్రేస్ కానీ ఏవైనా సరే ఆ మెథడ్కి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఈ పిల్లర్స్ ఉన్న ప్లేస్లో పెట్టాలనేది చిన్న థాట్ అనమాట. సో ఇక్కడ కానీ అక్కడ కానీ. అండ్ ఇంకొకటి ఇక్కడ టీవీ ఉంది, టీవీ ప్లేస్ సెట్ కాలేదు, మిమ్మల్ని ఊకే అంటే శ్రీదేవి ఉన్నా లేకపోయినా శ్రీదేవి వకరించినట్టు ఉంటుందని ఒకటి పెట్టినాము. వీలైనంత వరకు ప్రాసెస్ వీడియోస్ అన్నీ పెడదామనేసి. అంటే మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కదా, బెల్లం తయారు కానీ అది కానీ అల్లం మురబ్బ ఆ టైప్లో ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు అది. అండ్ మీకు బాగా ఇష్టమైన హార్వెస్టింగ్ వీడియోస్ అనమాట. ఓకేనా, అవి పెట్టాలి. అయితే కనపడతలేదు అక్కడ, అనుకుంటుంది ఇట్లా క్రాస్గా పెడితే ఎట్లుంటుంది, ఎంటర్ కాగానే ఉంటుంది అండ్ బిల్లింగ్ చేసేటప్పుడు ఇట్లా కనపడుతుంది అని అంటున్నాం. బట్ ఇక్కడ ఒకటి కోల్డ్ స్టోరేజా ఏంటది, అది పెడదామని. అంటే బాగా ఇష్టంగా ఏంటంటే ఇంతవరకు నేను తిన్న పన్నీర్లో బెస్ట్ పన్నీర్ ఆ ఐటమ్స్ మీకు పెట్టాలని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక బేకరీ సెక్షన్ కూడా వస్తుంది మనకి. బేకరీ సెక్షన్ అంటే ఎవరో మ్యానుఫ్యాక్చరర్ తెచ్చి ఒక కంపెనీ నుంచి మనకు రాదు. ప్రొఫెషనల్గా ఒక ప్రాపర్ 5 star 7 star హోటల్స్లో వర్క్ చేసిన ప్రాపర్ షెఫ్ మన 100% డెడికేటెడ్గా మనకే వర్క్ చేయబోతారు. సో ఒక 15 days టైం అడిగాడు అబ్బాయి కాబట్టి ఆఫ్టర్ 15 days మెల్లిగా బేకరీ సెక్షన్ అనేది ఒక కంప్లీట్ ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో కేవలము మీ చాయిస్ ఆఫ్ బ్రెడ్స్ కానీ మీ చాయిస్ ఆఫ్ కుకీస్ కానీ పెడుతున్నంటే మల్టీగ్రెయిన్ కానీ రాగి కానీ అట్లా, అంటే మీరు చెప్పిన ఓట్స్ కానీ ఇలా కాంబినేషన్స్ అనేది నైట్ అంతా ప్రిపేర్ చేసి, అంటే బ్రెడ్ కాంబినేషన్ ఎంత తెల్లవారుజామున వరకు అయిపోతుంది కదా, నెక్స్ట్ డే మార్నింగ్ అలా ఫ్రెష్గా మనకు రావాలి బ్రెడ్స్ అనేవి. సో వచ్చిన బ్రెడ్స్ 3 days వరకు లైఫ్ ఉంటుంది వాటికి, సెల్ఫ్ లైఫ్. సో అలా కాకుండా కుకీస్, బిస్కెట్స్, పిల్లలకి ఇష్టమైన పుడ్డింగ్స్ అంటారా ఏమంటారు వాటిని, చిన్న అవి ఉంటాయి కదా, కప్ కేక్స్ అట్లాంటివి కూడా హెల్దీ, అంటే అనవసరమైన ప్రిజర్వేటివ్స్ అనవసరమైన ఏవైతే కలుపుతారో అవన్నీ కలపకుండా ఎలా చేస్తాడనేది 100% అబ్బాయి ఎక్స్ప్లెయిన్
ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీకు అవన్నీ కూడా చేసే ప్రాసెస్లన్నీ చూపిస్తాము. అండ్ నెక్స్ట్ డే ఎవరికన్నా కావాలి మాకు స్పెషల్ అంటే మాకు చిన్న నోట్ పెడతాం, రాసి పెట్టిపోతే కూడా మేము మీ కొరకు ఫ్రెష్ బ్రెడ్లు తయారు చేపిద్దాం అనమాట. సో ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ కొందరు ఎగ్స్ అడిగారు. ఎగ్స్ కూడా ఫామ్ ఫ్రెష్ అంటే ఓపెన్ ప్లేస్లో తిరుగుకుంటూ జరిగే నాటుకోళ్ళే దొరికితే పాసిబుల్ అయితే పెడదాము. అది కంటిన్యూగా మనకు సప్లై చేస్తారా లేదని తెలియదు. ఇఫ్ పాసిబుల్ అలాంటివి పెడదాం. అంటే 1-2 పెద్ద ఫామ్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు మనకు వెళ్ళి చూసి వాళ్ళు రెగ్యులర్గా సప్లై చేయగలరు అనుకుంటే అవి కూడా పెడదాం అనమాట. ఇవి విషయం ఇప్పటివరకు అయితే ఇంత అనుకుంటున్నాను. ఇంకా ఏమేం కావాలి ఏంటి అనేది కూడా నాకు కూడా బుర్రకు దోయట్లేదు. మీరే ఒకటొకటి చెప్తుంటే నేను ఒకటొకటి పెట్టుకుంటూ చేసుకుంటూ మీకు నచ్చినట్టుగా మీ స్టోర్ ఉండేటట్టుగా మాత్రం ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇది ఇప్పటివరకు ఈ 5 రోజుల్లో అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్లు ఎక్కడ నేను అనౌన్స్ చేయలేదు. బోర్డు పెడుతున్నాను మాత్రమే మీకు చూపించిన. వాళ్ళకి అడ్రస్ చెప్పలేరు. అడ్రస్ కొరకు కష్టపడి వెతుక్కుంటూ వచ్చారు. నన్ను చూసి రోడ్డు మీద చూసి వచ్చారు వెనక్కి. అవన్నీ కూడా మీకు అంటే నాకు బ్యూటిఫుల్ మెమరీస్. ఆ మెమరీస్ను కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను నేను. సో ఇదన్నమాట కలగూరగంప స్టోర్ మీది. దీన్ని మార్చుకునే రైట్ మీకుంది. దీన్ని అంటే ఏమేం కావాలో అడిగే హక్కు మీకుంది. సో ఇదన్నమాట విషయం. అన్నీ కూడా మీ సజెషన్స్ తోటి మీ చాయిస్ తోటి మాత్రం ఈ స్టోర్ నడుస్తుంది. దీనివల్ల ఇంకొంత 10 మందికి ఉపాధి దొరికితే మీ బ్లెస్సింగ్స్ వల్ల దొరుకుతుంది. అంతకుమించి ఏం లేదు. నేను జస్ట్ మీడియేటర్ను మాత్రమే అనమాట. ఇది విషయము. సో ఇవాళ ఫ్రైడే నైట్ ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. రేపు ఎల్లుండి అంటే సాటర్డే సండే శ్రీదేవి మీ కొరకు వివేకానంద నగర్ కాలనీ కూకట్పల్లి లోని కలగూరగంప స్టోర్లో మీ కొరకు వెయిట్ చేస్తూ ఉంటాం. ఇదనమాట విషయం. ఓకేనా? యాక్చువల్లీ ఏంటంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ మంచి విషయం మీతో మాట్లాడాలి. డే 1 అంటే 26 రోజు ఏదైతే బోర్డు పెడుతూ ఉన్నప్పుడు మీకు చూపించాను వీడియో. ఆ టైంలో అన్నీ అంటే ఇలా కాళ్ళు దూర్చడానికి రాకుండా మెటీరియల్ ఉంది. మన వాళ్ళు అదే రోజు వచ్చి ఇలా కాదండి అంటే కొద్దిగా ఏం కాదనేసి మొత్తం అలా దాటుకుంటూ జంప్ చేసుకుంటూ వెళ్ళి మెటీరియల్ తీసుకెళ్ళారు. సో అంటే అన్నీ కూడా డే 1 నుంచి ఎట్లాంటివి జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేం కదా. అలాంటి ఫీలింగ్ నాకు అంతే. ఓకే, ఇంత బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు ఎల్లుండి మర్చిపోకుండా శ్రీదేవిని కలుద్దాము. శ్రీదేవి మీ కొరకు ఎదురు చూస్తుంటుంది. ఓకేనా? అండ్ ఇంకొకటి ఫైనల్గా మధ్యలో 27th రోజా అనుకోకుండా చాలా సొరకాయలు పట్టుకొచ్చినాము. ఒక 150 వరకు ఉంటాయి. సో అన్నీ అయిపోయాయి అనమాట. ఇక్కడనే పెట్టినాం. అందరు తీసుకెళ్ళిపోయారు. అంటున్నారు అంటే నువ్వు అక్కడే ఇస్తావా మాకు ఇస్తావో లేదో శ్రీదేవి అన్నారు. కానీ వీలైనప్పుడల్లా ఈడ కూడా ఇస్తా బా, మీకు కాకుండా ఎవరికి ఇస్తా. ఇంకేం చూపించాలి మీకు? ఈ బుట్టలు, అవి ట్రాలీలు, ఇదొకటి మస్తు సతాయిస్తుంది. దీన్ని స్కూల్కి పంపిస్తే ఒక పని అయిపోతుంది నాకు. ఓకే, ఖాళీ ఉన్నప్పుడు ఇట్లా కూడా ఆడుకోండి, నేను ఏమన్నాను సరేనా? పిల్లల్ని తెచ్చి ఇట్లా ఆడుకోండి. అండ్ ఇంకొకటి మూలకు ఒకటి మిగిలిపోయింది మనకు కాఫీ షాపు. సో దానికి సంబంధించి బోల్డ్ ఫీడ్బ్యాక్స్ వచ్చాయి మీ దగ్గర నుంచి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కలగూరగంపకు యాప్ట్ అయ్యేటట్టు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చింది మనకు. బట్ అది లాంచ్ అయ్యే వరకు మీకు కూడా చెప్పను, సీక్రెట్. ఓకేనా? అప్పుడు కూడా సరదాగా ఉంటుంది కాబట్టి అప్పుడే చెప్తా. అప్పుడే రండి, అప్పుడే తిందాం, అప్పుడే తాగుదాం. ఓకేనా? ఇదన్నమాట సంగతి. ఇది కౌంటర్ అబ్బా, ఫైనల్ ఇది కౌంటరు. ఓకేనా? ఇట్లా కూర్చోవాలా, అట్లా బిల్లు చేయాలా, మీరు అట్లా డబ్బులు ఇవ్వాలా. 5 ఏళ్లలో 5 కోట్లు కావాలి. ఓకేనా? సరేనా? అయితే చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఈ విషయంలో బెట్టు కట్టుకుంటున్నారంట. లేదు అంటే అవుతుందా కాదని కొందరు, లేదు శ్రీదేవి చేస్తుందని కొందరు. మరి ఏ బెట్టు నిలబడుతుంది, ఎవరి మాట నిలబడుతుంది, ఎవరిది నిలబడుతుంది అనేది మీ చేతిలో ఉందన్నమాట. అది సంగతి. తీసుకో. థ్యాంక్ యూ. ఎంత ముందు ఏమద్దు. నో థ్యాంక్ యూ. నో, తినేసి ఇక్కడ కిసు కిసు. బాయ్ 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 బాయ్.
థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి, అందరికీ చెప్పండి కలగూర కంప స్టోర్కి వెళ్దామని సరదాగా రండి. ఓకేనా?